ఆ కారు ఎంత పవర్ఫుల్ అని అంటే, అది ఎత్తైన కొండలు ఎక్కగలదు, లోతైనటువంటి లోయలకు కూడా పోగలదు, ఆ కొండల్లో కొండ రాళ్ళని కూడా అది దాటుకుని పోగలదు, ఎండలో పోగలదు, ఎడారిలో పోగలదు, అడవిలో పోగలదు, హైవే పైన పోగలదు, మట్టి రోడ్డు పైన కూడా పోగలదు. అంత పవర్ఫుల్ కార్కి అది ముందుకు నడవాలి అని అంటే దానికి ఏం కావాలి? మెయిన్ ఫ్యూయల్ కావాలి. సో బలమైన దేవుని చిత్తానికి నీ అన్కండిషనల్ ఒబీడియన్స్ రెండు కలిసినప్పుడే దేవుని యొక్క గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. ఆ పవర్ఫుల్ కార్ను తెచ్చుకొని దాన్ని నువ్వు ఫ్యూయల్ నింపుకోకుండా ఇంటి ముందే కనుక అలాగా పార్క్ చేసి పెట్టుకున్నావు అని అంటే ఏంటి ఉపయోగం దానివల్ల? నీ కారు నీ ఇంటి ముందు ఎంతకాలం ఉంటుందో అది